హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను ఫన్ వ్లాగ్స్. సో అనదర్ డే వ్లాగ్ అండి. ఇది ఒక సండే వ్లాగే. సో సండే అయితే మేము ఒక టెంపుల్కి వెళ్ళాము. సో టెంపుల్కనే కాదు, ఒక ఫంక్షన్కి వెళ్ళి పక్కన టెంపుల్కి వెళ్ళాము. సో ఫేమస్ టెంపుల్. సో ప్లేస్ చూసారా, అమేజింగ్గా ఉంది. సో చెప్పాను కదా చింతలపూడి వెళ్ళామని. సో చింతలపూడి వెళ్ళాక మేము ఒక సండే అయితే ఇలా ఫంక్షన్కి వెళ్ళాము. ఆ ఫంక్షన్ పక్కన టెంపుల్, ఫేమస్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ టెంపుల్ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేస్తాను. సో ఇక్కడ చింతలపూడి ఇదంతా సో రోడ్డు పక్కన మొత్తం పెద్ద పెద్ద చెట్లు అలాగే మొక్కలు. సో నాకైతే భలే ఈ క్లైమేట్ అయితే భలే నచ్చింది. సో నెక్స్ట్ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. సో ఇదే టెంపుల్ చెప్పాను కదా, రత్నాలమ్మ అమ్మవారు అంటే రత్నాల గుంట. సో టెంపుల్ అయితే పశ్చిమ గోదావరి జిల్లా పెద్దవేగి మండలంలో రత్నాలగుంట అనే విలేజ్ అండి. సో ఇదైతే పల్లెటూరు. సో టెంపుల్ అయితే చాలా బాగా రీసెంట్గానే డెవలప్ చేశారు, కట్టారు 2015లో. చాలా బాగా అయితే కట్టారు, చాలా బాగా నచ్చింది నాకైతే. హైదరాబాద్లో ఉన్న పెద్దమ్మ టెంపుల్ అయితే గుర్తొచ్చింది. ఫేమస్ టెంపుల్ కదా పెద్దమ్మ టెంపుల్, హైదరాబాద్. సో ఇక్కడైతే ఈ టెంపుల్ అయితే ఇలా ఉంది. సో మొత్తం చుట్టూరు ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అలా మొత్తం శైలలక్ష్మి అని మొత్తం ఇక్కడ అమ్మవార్లను కూడా పెట్టారు. సో అమ్మవారు అయితే ఇవి రత్నాల అమ్మవారు, చాలా ఫేమస్ టెంపుల్. సో ఆ రోజైతే మేము సండే వెళ్ళాము. సండే మేమైతే పంచకట్టు ఫంక్షన్కి అయితే వెళ్ళాము మా రిలేటివ్స్ది. నెక్స్ట్ అక్కడ పక్కనే టెంపుల్, ఆ టెంపుల్కి కూడా వెళ్ళాము. సండే కదా, చాలా ఫేమస్ అంట సండే. టెంపుల్ అయితే ఖాళీ లేదు. సో నేనైతే ఒక రికార్డు కొట్టాలనుకుంటున్నాను. టెంపుల్స్ ఆల్మోస్ట్ నా దగ్గరలో ఉన్న నేను పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న టెంపుల్స్ అన్నిటికి వెళ్ళాలని. సో అదైతే ఎప్పటికైనా అవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ మా రియాన్స్ బాబుతో అయితే పిల్లలు ఆడుతున్నారు, మా పిన్ని గారు అమ్మాయిలు పిల్లలిద్దరు. సో రియాన్స్ని అయితే ఆడిస్తున్నారు. ఈ టెంపుల్కి ఇంకొక విశేషత కూడా ఉంది. ఏంటంటే మన పివి సింధు ఉన్నారు కదా, పివి సింధు గోల్డ్ మెడల్ సాధించారు కదా, పివి సింధు వాళ్ళ ఫాదర్ది ఈ ఊరేనంట. సో ఈ ఊరు అంటే పెదవేగి మండలం రత్నాలగుంట అంట. సో ఆవిడ పివి సింధు గోల్డ్ మెడల్ సాధించే ముందు, అక్కడికి వెళ్ళక ముందు ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకుని నెక్స్ట్ ఆ గోల్డ్ మెడల్ సాధించాక కూడా ఈ టెంపుల్కి వచ్చారంట పివి సింధు వాళ్ళ ఫాదరు. ఈ టెంపుల్లో అమ్మవారి ఆశీస్సుల వల్లే ఆవిడ అంత పెద్ద విజయం సాధించానని న్యూస్లో కూడా చెప్పారు. సో అంత ఫేమస్ దేవత. సో ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది కదా. నెక్స్ట్ అయితే ఈ టెంపుల్లో నాకు నచ్చింది ఏంటంటే టెంపుల్ పైన ఇలాగా రాశి చక్రాలు ఉన్నాయి. నేను ఏ టెంపుల్లో చూడలేదు. ఈ టెంపుల్ పైన రాశి చక్రాలు కూడా అలా చక్రంలో అలా పిక్చర్ టైప్లో వేశారు, నాకు చాలా నచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడైతే పెద్ద సింహం బొమ్మ కూడా ఉంది. దానిపైన అయితే రేయాన్స్ని కూర్చోబెట్టారు మా వారు, భలే ఫన్నీగా. సో మన బ్యాడ్మింటన్ అయిన పివి సింధు గారు దర్శించుకున్న టెంపుల్ అని తెలిసాక నేను ఈ టెంపుల్ని దర్శించుకున్నానని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో వాళ్ళ ఫాదర్ కూడా అస్తమాని టెంపుల్కి వస్తారంట. అంత మహిమగల అమ్మవారు, చాలా ఫేమస్ దేవత అంట. సో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి దర్శించుకోవచ్చు. ఇక్కడ పెద్ద ఈ చెట్టు కూడా ఉంది. సో దీనికి చెట్టు మొత్తం భలే కలర్ఫుల్గా ఉంది, రెడ్ అండ్ గ్రీన్ కలర్స్లో. సో ఇక్కడైతే నాగదేవతలు ఉన్నారు. సో కింద మొత్తం పూజ చేస్తున్నారు. సో చెప్పాను కదా. సో టెంపుల్ అయితే ఇది ఓవరాల్ వ్యూ, చాలా బాగుంది టెంపుల్. సో దగ్గరలో ఉన్న చింతలపూడికి అంటే రత్నాలగుంట పెద్దవేగి మండలానికి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి చూడొచ్చు. సో చెప్పాను కదా ఎంతమంది జనం ఉన్నారో. సో నాకైతే నచ్చింది, నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ రోజు అనుకోకుండా వెళ్ళాము అక్కడికి. సో చెప్పాను కదా ఫంక్షన్ అని, ఇదే పంచకట్టు ఫంక్షను. సో ఆ రోజు టెంపుల్కి వెళ్ళి వచ్చాక ఇక్కడికి ఫంక్షన్కి వచ్చి అక్షింతలు వేసి నెక్స్ట్ లంచ్ కూడా చేసి ఇంటికైతే మళ్ళీ బ్యాక్ అయితే రిటర్న్ వచ్చేసాము. సో ఫాతిమాపురం ఇదైతే రిటర్న్ అయితే వచ్చేసాము. ఓకే, ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆ రోజు దిగిన ఫొటోస్ అయితే ఇవి. మా రేయాన్స్ బాబు అయితే డ్రెస్లో భలే వచ్చాడు. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.